వాతావరణం చూడండి ఎలా మారిపోయిందో. మార్నింగ్ వీడియోలో చూపించాను కదా ఎంత ఎండగా ఉందని చెప్పి. ఇప్పుడు కరెక్ట్గా 12:30 ఆ టైం అవుతుంది. చూడండి ఎలా వచ్చేసిందో మబ్బు కిందకి బాగా పట్టుకొస్తుందండి. చెరువుల దగ్గరికి మబ్బు కిందకి పడిపోయినట్లుగా ఎలా కనపడుతుందో చూడండి. బాగుంది కదా చూడటానికి. ఈ పక్కనేమో కొబ్బరి చెట్లు, మేఘాలు కొబ్బరి చెట్టుని తాకినట్లుగా ఉన్నాయి కదా. దూరాన మా ఆవులు కూడా పడుకున్నాయండి. ఒకటైతే మేత మేస్తుంది, ఒకటేమో నుంచొని చూస్తుంది. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. దూరాన ఉన్నాయండి తెల్ల ఆవులు. నిన్న చూపించాను కదా, కనపడినాయి కదా, జూమ్ చేశాను. మా చెరువు అయితే ఒక క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంది. నాకైతే మొత్తం నీళ్ళన్నీ ఎండిపోయేసరికి ఇక రేపటి నుంచి నాకు చెరువుల దగ్గరే డ్యూటీ అండి. పని వాళ్ళ వెనకాలండి పని చేపించటమే. మేము కొత్తగా జేసీబీ తీసుకున్నాం కదా, టిప్పరు ఇక పని చేస్తున్నాయి. వాటి వెనకమాలు ఉండాలి. ఇక నేను ఇంట్లోనే కదా అని చెప్పి ఇంకా చెరువుల దగ్గరికి వచ్చి వాళ్ళతో పని చేపిస్తున్నాను. మా పని వాళ్ళు మొత్తం 12 మంది ఉంటారండి. వాళ్ళల్లో నలుగురు ఒక చెరువు అలా చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఒక పని అప్పచెప్తే ఒక 12-1 గంట వరకు చేసి మధ్యలో భోజనానికి వచ్చి ఆ తర్వాత కాసేపు 2 వరకు కూర్చొని మళ్ళీ ఏదో పని మొదలు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చెరువులన్నీ ఖాళీనే కాబట్టి చుట్టుపక్కల పనులన్నీ చేసుకుంటున్నారు. ఇక సీడ్ వేసాక ఇంకా ఆ పనే సరిపోతుంది. మేతలు కొడతాం, సెట్రీలు చూడటం, మందులు కొడతాం, అదే సరిపోతుంది. ఈలోగా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు చాలా బిజీ అవుతారు సీడ్ వేసాక. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.